మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భవనంలో ఫైర్ సేఫ్టీ సదుపాయాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. గత నెల రోజులుగా ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో హైడ్రా, ఫైర్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి భవనాలపై పర్యవేక్షణ చేపడతామని రంగనాథ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ, లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మన జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము. హాస్టల్స్ లో కూడా ఇట్లానే ఉంటుంది. అంటే వందల వేల మంది రేపు అంటే ఇట్లా మైత్రివనం ఇస్ ఎ వెరీ బిగ్ కాంప్లెక్స్. దీనిలో వందల వేల మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అదేది పనిచేయట్లేదు. హౌసరీ ఏదైతే పైప్స్, లేకపోతే వాటర్ హోస్ పైప్స్, అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్ లో లేకపోవడం తోటి అది కూడా పెద్ద ఉపయోగం లేకుండా ఉంది. సో మేము నిత్యం చెప్తున్నాం. యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం.